అభివృద్ధి మానేసి జనాలకి డబ్బులు పంచే కల్చరు దీని మీద ఒక జర్నలిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి? అంటే జర్నలిస్ట్గా కనుక నేను చూస్తే అభివృద్ధి వెల్ఫేర్ రెండూ ఉండాలి. రాజ్యాంగంలోనే మనం రాసుకున్న ఆదేశిక సూత్రాల్లో వెల్ఫేర్ స్టేట్ అని అనుకున్నాం. సో వెల్ఫేర్ ఒక్కటే అంటే దెబ్బతినేస్తుంది. అభివృద్ధి జరగాలి, వెల్ఫేర్ జరగాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి. బట్ ఓట్ల కోసం వెల్ఫేరే ఇచ్చేస్తాను, అభివృద్ధి ఏమైపోయినా పర్లేదు అంటే అది కరెక్ట్ కాదు. సో అభివృద్ధి కోసం ఫోకస్ పెట్టి వెస్టర్న్ నేషన్స్, యూరోపియన్ నేషన్స్లో వెళ్ళిపోదాము అని నువ్వు పేదవాడిని పట్టించుకోకుంటే అది కూడా రిస్కే. సో ఖచ్చితంగా ఆ రోజుకి చేపలు ఇవ్వు, రేపటి నుంచి పట్టుకోవడానికి వలై తనంతటి తాను బతికేలాగా చూడు. నేను వలిస్తాను, నువ్వు నేర్చుకుంటా తిను అంటే ఆడి కడుపు మార్చుకో. ఈ రోజుకి చేప ఇవ్వు, రేపటి నుంచి వలై చేపలు పట్టుకునేలా చేయి. అది బ్యాలెన్స్ చేయాలి. నా ఒపీనియనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు డిస్కస్ చేస్తాయి. వరల్డ్ బ్యాంక్ బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి దీని మీద, ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అవన్నీ స్టడీ చేస్తే బ్యాలెన్స్ ఉండాలి. పొలిటికల్ సినారియోలో వచ్చిన సినిమాలన్నీ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని వేలెత్తి చూపిస్తుంటాయి కదా, మరి ప్రజల వైపు తప్పు లేదంటారు అలాంటి అసమర్థులను ఎన్నుకోవడంలో? ఇప్పుడు ఈ సినిమాలో హీరో గారి డైలాగు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఒక డైలాగ్ ఉంది, అది సారే చెప్పాలి. అది ఒకసారి కూర్చుంటాడు, డిసైడ్ చేసుకో నీకెవరు కావాలో డిసైడ్ చేసుకో, నేను ఎవరు పరిపాలించాలి, వాడా వీడా ఇంకెవడైనా. సో ఇట్ వాజ్ లైక్ బేసిక్గా చెప్పాలంటే ఏంటంటే ఈవెన్ జనాలను కూడా క్వశ్చన్ చేస్తాను. ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్ రీజన్ కూడా కాదు ఇస్ ఓట్ గురించి. ఓటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఓట్ వేసినా ఓట్ వేయకపోయినా యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో మనం ఏం చేయాలన్నా వాట్ వీ నీడ్ టు స్టడీ, వాట్ ప్రైస్ వీ నీడ్ టు ఈట్, వేర్ షుడ్ వీ వాక్, వేర్ షుడ్ వీ స్టాప్, వేర్ షుడ్ వీ గో, ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై ద పర్సన్. మీరు ఓటేసినోడా ఓటేయకుండా వదిలేసినోడా. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు డిసైడ్ హౌ యువర్ లైఫ్ షుడ్ బి.